హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బీ స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ బయాలజీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ ఘనజీవ శాస్త్రం, దీన్నే సెల్ బయాలజీ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అనమాట. సో ఇది ఎన్నిసార్లు చదివినా కానీ గుర్తుండదు అనమాట. చాలా టఫ్ సబ్జెక్టు, టఫ్ కాన్సెప్ట్ కూడా. సో మనం చాలా ఇన్ డీటెయిల్గా, చాలా డెప్త్గా కూడా ఈ చాప్టర్ మీద కొంచెం టైం తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసి మీకు అందరికి ఇవ్వడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా ఈ చాప్టర్ని వినండి. సో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే సో కంప్లీట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాగే సమ్ జీకే నోట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మీకు స్క్రీన్ పై కనిపించేటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు విత్ మినిమం ప్రైస్తో తీసుకోగలరు. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే, సో జీవుల మౌలిక ప్రమాణం అంటే ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఒక లైఫ్ కి వాట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ అంటే అది కణం అనమాట. సో కణం గురించి చదివేటువంటి శాస్త్రం కాబట్టి ఇది కణ శాస్త్రం అని, లేకపోతే సెల్ బయాలజీ అని కూడా పిలుస్తారు. సో రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక పల్చని బెండు ముక్కను తీసుకున్నాడు అనమాట. బెండు ముక్క ఉంటుంది కదా, ఆ బెండు ముక్కను తీసుకొని పరిశీలిస్తున్నప్పుడు అది అనేకమైనటువంటి చిన్న చిన్న గదులతో కూడినటువంటి ఒక తేనె పట్టును పోలిన నిర్మాణాన్ని ఉన్నట్లు చూశాడు. సో రాబర్ట్ హుక్ ఏం చేశాడంటే ఆయన ఒక సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ తీసుకొని చూశాడనమాట. ఒక బెండు ముక్క చూస్తే దాని లోపల ఎలా ఉందంట, మైక్రోస్కోప్ లో చూసినప్పుడు మనకు తేనె తుట్టు ఉంటుంది కదండి. తేనె తుట్టు ఎలా అయితే చిన్న చిన్న గదుల్లాగా ఉంటాయో అలాంటి గదులను పోలినటువంటి నిర్మాణాన్ని గమనించాడనమాట. సో బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చేటువంటి ఒక పదార్థం మనకు తెలుసు కాబట్టి చెట్టు యొక్క బెరడు నుండి వచ్చేటువంటి పదార్థం. 1665 సంవత్సరంలో ఈ యొక్క రాబర్ట్ హుక్ ఏం చేశాడంటే స్వయంగా తాను రూపొందించినటువంటి సూక్ష్మదర్శిని ద్వారా ఈ యొక్క బెండు ముక్కను పరిశీలించారనమాట. ఆయన 1965లో ఒక సూక్ష్మదర్శిని కనుగొని ఆ సూక్ష్మదర్శిని ద్వారా ఈ యొక్క బెండు ముక్క యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉంది, ఏమున్నాయి దాంట్లో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. రాబర్ట్ హుక్ ఈ గదులను ఏమని చెప్పాడు, కణాలు అని అప్పట్లో చెప్పాడు అనమాట. కణం అనేది ఒక చిన్న గది అనేటువంటి అర్థం అనమాట. సో లాటిన్ పదంలో సెల్ అంటే ఒక చిన్న గది అని, లేకపోతే కణం అని మీనింగ్ వస్తుంది. సో మన చుట్టూ ఉన్నటువంటి అన్ని జీవులు కూడా కణాలతో నిర్మితమై ఉంటాయి. సో మన చుట్టూ ఉన్నటువంటి అన్ని రకాల జీవులు, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా కానీ ఇంకా నిర్జీవమైనటువంటి పదార్థాలు కూడా అనేకము కూడా కణాలతోనే నిర్మితమై ఉంటాయి. భూతద్దము ఆవిష్కరణ సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. సో ఎప్పుడైతే భూతద్దాన్ని కనుగొన్నారో ఆ భూతద్దం కనుక్కున్న తర్వాత మన కంటికి కనిపించని చిన్న చిన్న జీవరాశుల్ని కూడా మనము వాటిని పరిశీలించడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఎప్పుడు ఈ భూతద్దాన్ని కనుగొన్న తర్వాత అని చెప్తున్నాడు. నెక్స్ట్ అమీబా, క్లామిడోమోనాస్, పారామిసియము. సో ఇవన్నీ ఏంటంటే ఏకకణ జీవులు అనమాట. సో అమీబా, క్లామిడోమోనాస్, పారాసియం మరి బ్యాక్టీరియా వల్లే కూడా ఒకే కణము మొత్తం జీవిని ఏర్పరచగలిగింది. సో మనం అమీబా తీసుకుంటే ఒకే కణములోనే అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు మన శరీరం తీసుకుంటే మన శరీరంలో శ్వాస వ్యవస్థ ఉంది, రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది, విసర్జక వ్యవస్థ ఉంది, శ్రావిక వ్యవస్థ ఉంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది, నాడి వ్యవస్థ ఉంది. ఇలా అనేక వ్యవస్థలతో నిర్మితమైనదే మన శరీరం. అంటే మనలో ఎన్నో శరీర వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలు కూడా అనేకమైనటువంటి కణజాలాలతో ఏర్పడి ఉంటాయి. కానీ అమీబా ఒకే ఒక కణంలోనే దాంట్లో అన్ని రకాలు మనం చెప్పుకున్నటువంటి శ్వాసక్రియ, విసర్జక క్రియ, తర్వాత ప్రత్యుత్పత్తి, ఇంకా జీర్ణక్రియ, ఇవన్నీ కూడా ఉంటాయి అమీబాలోను. అలాగే క్లామిడోమోనాస్, పారామిసియము, అలాగే కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలలో కూడా ఒకే కణంలోనే మొత్తం జీవిని ఏర్పరచగలిగింది అని చెప్తున్నాడు. ఈ జీవిని ఏకకణ జీవులు అంటారు. ఒకే కణంతోనే ఏర్పడినటువంటి జీవులను ఏకకణ జీవులు అని అంటారు. మరోవైపు బహుకణ జీవులైనటువంటి కొన్ని శిలీంధ్రాలు. సో బహుకణాలు అంటే ఏంటి, 2 లేదా అంతకంటే ఎక్కువ కణాలతో ఏర్పడినటువంటి జీవుల్ని బహుకణ జీవులని పిలుస్తారు. అందుకు ఉదాహరణ ఏంటంటే కొన్ని శిలీంధ్రాలు కావచ్చు, వృక్షాలు, జంతువులలో కూడా అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసము వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి. సో వివిధ పనుల కోసము వివిధ శరీర భాగాలను ఏర్పరుస్తాయి అంటే ఏంటి, ఇప్పుడు చూడండి మనకు నాడి వ్యవస్థ ఉంది. నాడి వ్యవస్థ ఏంటి, మనిషి ఆలోచించడానికి, సమన్వయం అన్ని చేసుకోవడానికి ఈ వ్యవస్థ కేవలం దానికోసమే నిర్ధారించబడింది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ కేవలము పునరుత్పత్తిని, తర్వాత తన సంతతిని పెంచుకోవడం కోసము ప్రత్యేకంగా నిర్మించబడింది ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడము జీర్ణ వ్యవస్థ పదే. సో మనం తిన్న ఆహారాన్ని గుండె కానీ ఊపిరితిత్తులు కానీ జీర్ణం చేయవు కదా. సో ప్రత్యేకమైన పని కోసము ప్రత్యేకమైన వ్యవస్థ అనేది ఏర్పడింది. అందుకోసమే ఈ యొక్క
వివిధ పనుల కోసము వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి ఈ కణాలు అనమాట. నెక్స్ట్ ఏమంటాడు, ప్రతి బహుకణ జీవి అలాగే ఏకకణ జీవి నుండి ఏర్పడుతుంది. సో బహుకణ జీవి అనేది ఏకకణ జీవి నుంచే ఏర్పడుతుంది కదా. సో బహుకణాలు అంటే ఏంటి, ఒకటి నుంచి మొదలయ్యేటివే కదా. 1, 2, 3, 4 అట్లా కొన్ని వందల కణాలు కలిగి ఉన్నదాన్ని బహుకణ జీవి అంటారు. సో బహుకణ జీవులన్నీ కూడా ఏకకణ జీవుల నుండి ఏర్పడతాయి. కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. ఒక కణం ఉంది, సేమ్ తనలాంటి కణాన్ని ఉత్పత్తి చేయాలంటే అదేమైతుంది, విభజించబడి తనను పోలినటువంటి ఇంకొక కొత్త కణాన్ని ఏర్పరుస్తుంది. సో దీన్నే కణ విభజన కూడా అని చెప్తాము. ఈ విధంగా అన్ని కణాలు పూర్వం ఉన్న కణాల నుండి ఏర్పడతాయి. ఒక కణం అనేది కొత్త కణం ఏర్పడిందంటే దానికి ముందున్నటువంటి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. ఒక కణము 2 కణాలుగా ఏర్పడుతుంది, 2 కణాలు 4 కణాలుగా ఏర్పడతాయి, 4 మళ్ళీ 8 కణాలుగా, ఇట్లా రకరకాలుగా విడిపోతూ ఉంటుంది. అంటే కొత్తగా ఏర్పడినటువంటి కణాలు దేని నుండి ఏర్పడతాయంటే దాని పూర్వపు కణం నుండి ఏర్పడతాయని చెప్తున్నాడు. సో కణాల మీద కొన్ని పరిశోధనలు చేశారనమాట. కణాలను మొదటగా 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుగొన్నాడు. సో కణాన్ని కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ హుక్. అతను ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మ దర్శిని సహాయంతో పరిశీలించాడు. ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ లివెన్ హుక్ ఏం చేశాడంటే 1674లో మెరుగుపరిచినటువంటి సూక్ష్మదర్శి. సో ఈయనంగా కొంచెం అడ్వాన్స్డ్ ఒక మైక్రోస్కోప్ తీసుకొని చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నారనమాట. సో చెరువు నీటిలో కొన్ని రకాల సూక్ష్మజీవులను ఆయన గమనించడం చేశాడు. ఏ దానివల్ల, ఈ యొక్క కొత్త మైక్రోస్కోప్ ద్వారా. అదే 1831లో రాబర్ట్ బ్రౌన్ ఏం చేశాడు, కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడు. సో కణంలో ఒక కేంద్రకం అనేది ఉంటుంది, న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ ని కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ అన్నమాట. అలాగే 1839లో పర్కింజే అనేటువంటి ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే కణం యొక్క ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అనేటువంటి పేరును రూపొందించాడు. సో కణంలో ఒక ద్రవ పదార్థం ఉంటుంది జిగటలాగా, ఆ జిగట పదార్థాన్ని జీవ పదార్థం అని చెప్పింది ఎవరంటే పర్కింజే. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో కణాన్ని కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ హుక్ అనమాట. సో కణం కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్. అయితే కణంలో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అని పేరు పెట్టింది ఎవరంటే పర్కింజే. సో అన్ని మొక్కలు మరియు జంతువు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం అనేది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనేటువంటి కణ సిద్ధాంతాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు సమర్పించారు. సో కణ సిద్ధాంతాన్ని ఎవరు, స్లీడను అలాగే స్వాను, వీళ్ళిద్దరు కలిసి ప్రజెంటేషన్ చేశారనమాట. అంటే అన్ని మొక్కలు జంతువులు కూడా కణాలతోనే తయారవుతాయి అనేది, మరియు కణం అనేది ఒక జీవి యొక్క ప్రాథమిక ప్రమాణము. ఆ జీవి మొక్క అయినా కావచ్చు, జంతువు అయినా కావచ్చు, ఏకకణ జీవి అయినా కావచ్చు, బహుకణ జీవి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, కణం అనేది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అని చెప్పేసి కణ సిద్ధాంతం అనేది ఒక థియరీని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే స్లీడను మరియు స్వాన్ అనేటువంటి వ్యక్తులు. సో కణాలన్నీ కూడా పూర్వమున్న కణాల నుండే ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని విర్కో అనేటువంటి శాస్త్రవేత్త మరింతగా విస్తరించాడు. ఇప్పుడు కణ సిద్ధాంతాన్ని ఈ స్లీడన్ స్వాన్ చెప్పారు కదా, వీళ్ళు చెప్పిన దానికి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని కనుక్కొని ఎవరు, ఈ విర్కో అనేటువంటి సైంటిస్ట్ కణాలన్నీ కూడా ముందున్నటువంటి పూర్వ కణం నుండి విడిపోయి కొత్త కణాలుగా ఏర్పడతాయని చెప్పాడు. నెక్స్ట్ 1940లో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనుగొనడం ద్వారా కణం యొక్క సంక్లిష్టమైనటువంటి నిర్మాణాన్ని మరియు దాని యొక్క విధులను, వివిధ కణాంగాలను పరిశీలించడము మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైంది. మనకు 1940లో ఏం చేశారంటే ఒక ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అని కనుగొన్నారు. సో ఈ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనుగొన్న తర్వాత మనకు దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని, కణం లోపల ఏమేమి ఉన్నాయంటే నీట్గా అర్థం చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ అనేది కలిగింది. నెక్స్ట్ కణాల ఆకారము అలాగే వాటి యొక్క పరిమాణము అవి నిర్వర్తించేటువంటి నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి. సో కణాల ఆకారాన్ని ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. సో అవి ఎందుకోసం అంటే ఇప్పుడు మనం చూడండి, రక్త కణాలు ఒక రకంగా ఉంటాయి, నాడి కణాలు ఒక రకంగా ఉంటాయి, మొక్కలో ఉన్నటువంటి కణాలు ఒక రకంగా ఉంటాయి, జంతువులో ఉన్నటువంటి కణాలు ఇంకొక రకంగా ఉంటాయి. సో ప్రత్యుత్పత్తిలో ఉన్నటువంటి అండకణం కావచ్చు, శుక్రకణం కావచ్చు, ఇవి ఒక రకంగా ఉంటాయి. అంటే కణాల యొక్క ఆకారము మరియు వాటి యొక్క పరిమాణము అవి నిర్వర్తించేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి పనులు. ఇప్పుడు శుక్రకణం ఎందుకు, పిల్లలను ఉత్పత్తి చేయడం కోసమే, అండకణము శుక్రకణాలు అని దానికోసమే. నాడీ కణాలు ఏం చేస్తాయి, మనకు సమాచారాన్ని సమన్వయాన్ని కలిగించడానికి ఉపయోగపడతాయి. రక్త కణాలు ఏం చేస్తాయంటే
మనకు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను శరీర భాగాలకు సరఫరా చేయడానికి ఈ రక్త కణాలు, అంటే ఒక్కొక్క కణము ఒక్కొక్క విధమైనటువంటి పనులు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. అదేవిధంగా ఉదాహరణకు అమీబా కణం తీసుకోండి, నాడి కణం తీసుకోండి, రక్త కణాలు తీసుకోండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలోనూ ఒక్కొక్క పరిమాణంలో ఉండి వివిధ పనులు నిర్వర్తిస్తాయి అన్నమాట. ఒకే ఒక కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు, యూనిసెల్యులార్ అని పిలుస్తారు. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడేటువంటి జీవులను బహుకణ జీవులు అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మిథ్యాపాదాలు. మిథ్యాపాదాలు అంటే సూడోపోడియా అని పిలుస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. మిథ్యాపాదాలను ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది. అమీబా అనేది స్థిరమైనటువంటి ఆకారం ఉండదు. సో దానికి అది అనేక ఆకారాలు మార్చుకుంటూ ఉంటుంది. సో దాని ఏదాన్ని అంటే మిథ్యాపాదాల ద్వారా. ఈ మార్పు అనేది ఎందుకోసం మార్చుకుంటుంది? ఆహార సేకరణ కోసం వినియోగించుకుంటుంది, అలాగే గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది. గమనం అంటే ఒక చోట ఇంకో చోట మూవ్ అవ్వడానికి ఈ సూడోపోడియా అంటే మిథ్యాపాదాల ద్వారా అది ఉపయోగించుకొని ముందుకు పోవడం కానీ లేకపోతే ఆహారాన్ని సేకరించుకోవడం కానీ ఉపయోగించుకుంటుంది ఈ మిథ్యాపాదాలు. నెక్స్ట్ తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి మరొక ఉదాహరణ వచ్చేసి మానవుని యొక్క తెల్ల రక్త కణాలు. సో మనకు అమీబా ఒకటే ఆకారాన్ని మార్చుకోదు, మన రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు కూడా తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటాయి అన్నమాట. ఈ తెల్ల రక్త కణాలు కూడా ఏకకణ రక్తాలే కాబట్టి సో అమీబా కాకుండా ఇంకొక ఉదాహరణ వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ అంటే వర్తులాకారంగా అంటే స్పెరికల్ గా కానీ లేదా కొన్ని పొడవుగా ఎన్లార్జేటెడ్ గా ఉంటాయి. సో కణాల యొక్క ఆకారాలు ఎలా ఉంటాయి అంటే గుండ్రంగా కొన్ని ఉంటాయి, కొన్ని వర్తులాకారంగా ఉంటాయి, కొన్ని పొడవుగా కూడా ఉంటాయి. జీవ సామ్రాజ్యంలోను అలాగే జంతు సామ్రాజ్యం. జీవ సామ్రాజ్యం అంటే ఏమొస్తాయి? మొక్కలు వస్తాయి, జంతువులు వస్తాయి, సూక్ష్మజీవులు కూడా వస్తాయి. కానీ జంతు సామ్రాజ్యం అంటే కేవలం జంతువులే వస్తాయన్నమాట. మనకు ప్రోటోజోవా నుంచి క్షీరదాల వరకు ఇవన్నీ జంతు సామ్రాజ్యం అనమాట. ఈ జంతు సామ్రాజ్యంలోకెల్లా అతి పెద్ద కణం ఏంటంటే ఆస్ట్రిచ్ అండం. సో మన జీవులలోకెల్లా పెద్ద కణం ఏంటంటే ఆస్ట్రిచ్ యొక్క అండకణము. అలాగే జంతు సామ్రాజ్యంలో పెద్దది కూడా ఆస్ట్రిచ్ అండమే వస్తుంది. అతి చిన్న కణం కలిగింది ఏంటంటే మైకోప్లాస్మా బ్యాక్టీరియా అనమాట. సో ఈ మైకోప్లాస్మా బ్యాక్టీరియా అనేది అతి చిన్న కణం. ఎంత ఉంటుంది పొడవు? సో 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్స్ ఉంటుంది. సో మనం కొన్ని చోట్ల అతి చిన్న కణానికి ఉదాహరణ శుక్రకణం అని ఇచ్చింటాడు. శుక్రకణం యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 4 మైక్రోమీటర్స్ ఉంటుంది. కాబట్టి అతి చిన్న కణం అనేది మైక్రోప్లాస్మా బ్యాక్టీరియా ఇస్తే ఆన్సర్ అదే పెట్టాలి. లేదు అది ఇవ్వకోకుండా శుక్రకణం ఇస్తే శుక్రకణం పెట్టాలి. సో ఈ రెండింటిలో ఆప్షన్స్ లో చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ వృక్ష రాజ్యంలో అతి పెద్ద కణం వచ్చేసి అసిటాబ్యులేరియా. ఇది ఒక శైవలం. శైవలం అంటే ఒక పాచి లేదా నాచు వంటి మొక్క అనమాట. శైవలము అతి పెద్ద కణంలో మొక్కల్లో ఇది చెప్తున్నా. మొక్కల్లో అసిటాబ్యులేరియా అనేటువంటి ఒక శైవలంలో అతి పెద్ద కణం కలిగి ఉంటుంది. అతి చిన్న కణం వచ్చేసి ఉల్ఫియా. అతి చిన్న మొక్క కూడా ఉల్ఫియా అని. సో అది కూడా ఒక చిన్న కణం దాంట్లో ఉంటుంది, ఉల్ఫియాలో ఉంటుంది. అయితే కణాన్ని కనుగొన్నారు, ఇద్దరు కనుగొన్నారు అనమాట. ఒకరు నిర్జీవ కణాన్ని కనుగొన్నారు, ఒకరు సజీవ కణాన్ని కనుగొన్నారు. నిర్జీవ కణాన్ని కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ హుక్ అనమాట. సో 1965లో ఈయన నిర్జీవ కణాన్ని కనుగొన్నాడు. అంటే ఏ దాంట్లో కనుగొన్నాడు? ఒక చెట్టు యొక్క బెండు ఉంటుంది కదా, బెండు ముక్కలో అనుకున్నాడు కాబట్టి అది నిర్జీవ కణం అవుతుంది. చనిపోయినాక కనుగొన్నాడు కదా బెండు ముక్క, అంటే చనిపోయిన వృక్షం నుంచి వచ్చిందే కదా బెండు ముక్క. సజీవ కణాన్ని కనుక్కున్నది యాంటనీ వాన్ లివెన్ హుక్. కన్ఫ్యూజ్ పడకండి, ఇక్కడ ఇద్దరు హుక్కులే, ఒకరు రాబర్ట్ హుక్, ఒకరు లివెన్ హుక్ అనమాట. 1674లో కనుగొన్నాడు సజీవ కణాన్ని. వాస్తవానికి ప్రతి కణము కణాంగాలు అని పిలువబడేటువంటి నిర్దిష్ట భాగాలను దానిలో కలిగి ఉంటుంది. ప్రతి కణం కూడా దాని లోపల మళ్ళా కణాంగాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాము, మనం శరీరం అంటాం, మానవ శరీరం అంటానే. మానవ శరీరం అంటే ఒకటే కాదు కదా, దాంట్లో చాలా కణాంగాలు ఉంటాయి. అంటే లైక్ చేతులు, కాళ్ళు, తల, మొండెము, ఊపిరితిత్తులు, ఇలా రకరకాలైనటువంటి భాగాలు ఉంటాయి. కాబట్టి వీటిని మన శరీర భాగాలని పిలుస్తాం. అదే కణంలో అయితే కణ భాగాలు లేదా కణాంగాలని పిలుస్తారు. ప్రతి కణంలోని ప్రతి కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడము, అలాగే కణం నుండి వ్యర్థ పదార్థాలు తొలగించడం అని ప్రత్యేకమైన విధులు నిర్వర్తిస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి అవయవ వ్యవస్థలు ఏ రకమైతే ఉంటాయో ఈ యొక్క కణాంగాలలో కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగము కూడా
ఒక నిర్దిష్టమైనటువంటి విధులను నిర్వర్తిస్తుంది. ఈ కణాంగాలన్నీ కలిసి కణం అని పిలువబడేటువంటి ఒక ప్రాథమిక నిర్మాణాన్ని నిర్మిస్తాయి. సో మన శరీరంలో అవయవాలన్నీ కలిసి ఒక అవయవ వ్యవస్థ ఏర్పడితే దాన్ని మన శరీరం ఏ విధంగా అంటామో, కణాంగాలన్నీ కలిసి ఏర్పడేటువంటి ఒక నిర్మాణాన్ని కణము అని లేదా కణము లేదా ప్రాథమిక నిర్మాణం అని కూడా చెప్పొచ్చు అనమాట. ప్రతి కణంలో దాదాపుగా 3 లక్షణాలు మనం గమనిస్తాం. అంటే కణం లోపల ఏమేమి ఉంటాయి? ప్లాస్మా పొర అనేది ఉంటుంది. దీనినే మనం కణ త్వచం అని కూడా పిలుస్తాము. అంటే చుట్టూ ఆ కణం యొక్క చుట్టూ లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ ని ప్లాస్మా పొర లేదా కణ త్వచం అని పిలుస్తాము. మళ్ళా కేంద్రం అనేది ఖచ్చితంగా ఉంటుంది కణం లోపల. ఆ కేంద్రం చుట్టూతో మనకు ఈ యొక్క పొరకు కేంద్రకానికి మధ్య ఒక ద్రవ పదార్థం ఉంటుంది. దాన్ని కణద్రవ్యం అని పిలుస్తారు. నెక్స్ట్ ప్లాస్మా పొర. ఇప్పుడు ప్లాస్మా పొర గురించి చెప్పుకుందాం. ఈ 3 లక్షణాల గురించి ఒకసారి వివరంగా చెప్పుకుందాము. ప్లాస్మా పొరని మనం ఏమంటే ప్లాస్మా మెంబ్రెయిన్ అని పిలుస్తాం. అదే కణత్వచం కూడా అని పిలుస్తాం కాబట్టి దీన్ని సెల్ మెంబ్రెయిన్ అని పిలుస్తాం. ఈ పొరను లేదా త్వచాన్ని మెంబ్రెయిన్ అని పిలుస్తారు. ప్లాస్మా పొర అయితే ప్లాస్మా మెంబ్రెయిన్ అని, కణత్వచాన్ని అయితే సెల్ మెంబ్రెయిన్ అని పిలుస్తారు. ఇది కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసేటువంటి ఒక బయటి పొర. ఇప్పుడు కణం లోపల పదార్థం ఉంటుంది కదా, జీవ పదార్థం అనేది ఉంటుంది కదా. ఈ జీవ పదార్థాన్ని కణానికి బయట ఉండేటువంటి వాతావరణం, దానికి మధ్య రెండింటికి ఒక అడ్డుగోడ లాగా ఉంటుంది అనమాట. సో దాన్ని కణం ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. కణం యొక్క పదార్థానికి దాని బాహ్య వాతావరణానికి వేరు చేసేటువంటి ఒక బయటి పొర. కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని నిష్క్రమణను ఈ ప్లాస్మా పొర అనుమతిస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది కణం లోపలికి వెళ్ళాలి, అలాగా కణం నుంచి బయటకు వెళ్ళాలన్నా ఈ మెంబ్రెయిన్ ద్వారానే సాగుతుంది. అంటే ఇది ఒక గేట్ లాంటిది అనమాట. ఇప్పుడు మనము ఇంట్లోకి వెళ్ళాలి, బయటికి రావాలంటే గేట్ ఏ విధంగా ఉంటుందో ఆ గేట్ లాగా ఉపయోగపడుతుంది ఇది ప్లాస్మా పొర. ఎందుకు ఇది అంటే, ఇప్పుడు పదార్థం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాలు అంటే ఏందనుకుంటున్నారు? ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం ఉంటుంది. ఆహారం నుంచి మనకు ప్రోటీన్స్, విటమిన్స్ వస్తాయి. ఇవి ప్రతి కణం లోపలికి వెళ్ళాలన్నమాట. సో మనం ఇప్పుడు టాబ్లెట్ తీసుకుంటాం. ఏదో సపోజ్ కాలికి ఏదో నొప్పి పుట్టింది, కాలికి నొప్పి పడితే పెయిన్ కిల్లర్ వేసుకుంటాం కదా. సో ఆ పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది? కాలి యొక్క భాగానికి వెళ్ళాలి. ఈ కాలిలో అనేకమైనటువంటి కణాలు ఉంటాయి కదా, ఆ కణాలలో ఏర్పడినటువంటి నొప్పిని తొలగించడం కోసం మనం వేసుకున్నటువంటి టాబ్లెట్ ని ఆ కణాల లోపలికి పంపించగలగాలి. పంపించాలంటే ఖచ్చితంగా ఈ ప్లాస్మా పొరను దాటి లోపలికి వెళ్ళాలి. అంటే ఈ ప్లాస్మా పొర ఏం చేస్తుంది అంటే ఆ యొక్క టాబ్లెట్లలో ఉన్నటువంటి మెడిసిన్ ని లోపలికి లేదా బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కణం విడుదల చేసినటువంటి వ్యర్థ పదార్థాలను కూడా బయటికి పంపించడానికి అనుమతి ఇచ్చేది ఈ యొక్క ప్లాస్మా పొర అని పిలుస్తారు. ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికలను కూడా నిరోధిస్తుంది. కావున కణత్వచను వర్ణనాత్మక పారగమ్య త్వచము లేదా సెలెక్టివ్ పెర్మేయబుల్ మెంబ్రెయిన్ అని పిలుస్తారు. ఇది కొన్ని ఇతర పదార్థాలు. సో మనకు కణంలో చాలా రకాల పదార్థాలు ఉంటాయి. వాటి గురించి డీటెయిల్ గా చెప్పుకుంటాం ఇదే చాప్టర్ లో. వాటి యొక్క కదలికను కూడా ఇది నిరోధిస్తుంది. సో మామూలుగా ఇది ఏం చేయాలి? బయటికి లోపలికి ఏదైనా పదార్థాన్ని ప్రవేశాన్ని అడ్డుకోవడం లేదా పంపించడం చేయాలి. అది కాకోకుండా కణం లోపల ఉన్నటువంటి కొన్ని పదార్థాల కదలికలను కూడా ఇది నిరోధిస్తుంది. కాబట్టి ఇది అడిషనల్ వర్క్ అన్నమాట దీనికి, కణత్వచానికి. అందువల్ల ఈ కణత్వచాన్ని వర్ణాత్మక పారగమ్య త్వచం అంటారు. సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అని పిలుస్తారు. అయితే కణంలోకి పదార్థాల రవాణాను ఏ విధంగా పంపిస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మన మామూలుగా CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటికి వ్యాపనం అనేటువంటి ప్రక్రియ ద్వారా వెళ్తాయి. సో మనం శ్వాస తీసుకుంటాం కదా, శ్వాస తీసుకుంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ ప్రతి కణంలోకి ఆక్సిజన్ వెళ్తుంది. మన శరీరంలో నుండి విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి తీసుకొస్తాయి అన్నమాట. అట్లా కణత్వచము అనేది బయటికి లోపలికి వ్యాపనం, డిఫ్యూజన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా రవాణా అవుతుంది. సో డిఫ్యూజన్ ని మనం ఏమని పిలుస్తాం? వ్యాపనం అంటాం కదా. సో వ్యాపనం అంటే ఒక పదార్థము ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్నటువంటి ప్రాంతంలోకి సాధారణంగా కదులుతూ ఉండగానే వ్యాపనం అంటారు. వ్యాపనం అనేది కణాల మధ్య, అలాగే కణము మరియు దాని యొక్క బాహ్య వాతావరణం మధ్య వాయు మార్పిడిలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వ్యాపనం అనేది కణాల మధ్య ఉంటుంది. 2 కణాల మధ్య వ్యాపనం జరగచ్చు. ఒక కణంలో అధిక గాఢత ఉంది, ఒక కణంలో అల్ప గాఢత ఉంది అనుకో, ఈ అధిక గాఢత నుండి అల్ప కణంలోకి వెళ్తుంది. అలాగే ఒక కణము లోపల అధిక గాఢత ఉంది, దాని కణం బయట అల్ప గాఢత ఉంది అనుకో, సో అధిక గాఢత కణం నుంచి బాహ్య వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. ఇట్లాగా వాయు మార్పిడి అనేది ముఖ్యమైన పాత్ర వహించడానికి ఈ కణం అనేది ఉపయోగపడుతుంది. వ్యాపనం అనే ప్రక్రియ ఉపయోగపడుతుంది.
నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. అటువంటి వర్ణాత్మక పారగమ్య త్వచము ద్వారా జరిగేటువంటి నీటి అణువుల కదలికను ద్రవాభిసరణం ఆస్మోసిస్ అంటారు. సో ఈ నీరు కూడా ద్రవాభిసరణ ప్రక్రియకు గురవుతుంది కదా, దీన్నే మనము దేని ద్వారా గురవుతుందంటే ఈ పారగమ్య త్వచము ద్వారానే పెర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా జరుగుతుంది అని చెప్తారు. ఈ ద్రవాభిసరణం అనేటువంటిది ఈ చాప్టర్ లో చాలా డీటెయిల్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ద్రవాభిసరణం అనేది పారగమ్య త్వచం ద్వారా వ్యాపనం చెందేటువంటి ఒక ప్రత్యేకమైన అంశము. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వ్యాపనము అలాగే ద్రవాభిసరణం ఈ రెండు కూడా పారగమ్య త్వచం ద్వారానే వ్యాపనం చెందుతాయి. అంటే నెక్స్ట్ మంచినీటిలో నివసించేటువంటి ఏకకణ జీవులు మరియు చాలా మొక్కల యొక్క కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. ఇప్పుడు మంచినీటిలో కొన్ని జీవరాశులు నివసిస్తుంటాయి, కొన్ని రకాల మొక్కలు కూడా నివసిస్తుంటాయి. ఇవి ఆక్సిజన్ ని తీసుకోవడము ఎలా తీసుకుంటాయి లేదా నీటిని ఎలాగ పంపిస్తాయి అంటే ద్రవాభిసరణమైనటువంటి ప్రక్రియ ద్వారా పంపిస్తాయి. మొక్కల వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణానికి ఒక ఉదాహరణ. మనం చెట్లకు నీళ్లు పోస్తుంటాం కదా, ఆ మొక్కలు నీటిని పీల్చుకునేది ఏ పద్ధతి ద్వారా అంటే ద్రవాభిసరణ ద్వారా, అంటే ఆస్మోసిస్ ద్వారా ఉదాహరణ. ఈ విధంగా కణం యొక్క జీవితంలో వాయువులో మరియు నీటి మార్పిడి వ్యాపనం అనేది చాలా ముఖ్యమైనది. సో కణంలో మనం ఏం జరుగుతున్నాయి, కణాలలోనే వాయువులు మార్పిడి జరుగుతుంది, నీటి కూడా మార్పిడి జరుగుతుంది. ఈ రెండు కూడా వ్యాపనమైనటువంటి పద్ధతి ద్వారా జరుగుతాయి. సో కణంలో వ్యాపనం అనేది అలాగే ద్రవాభిసరణం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నాడు. దీనికి అదనంగా కణము దాని పరిసరాల నుండి పోషణను కూడా పొందుతుంది. సో కణం కూడా జీవించాలి కదా, తనకు కూడా శక్తి కావాలి కదా ఇన్ని పనులు చేయాలంటే. సో అది బయటి పరిసరాల నుండి శక్తిని పొందుతుంది. శక్తి వినియోగాన్ని బట్టి అవసరమయ్యేటువంటి రవాణా వ్యవస్థ ద్వారా వివిధ అణువులు కణం లోపలికి మరియు వెలుపలికి ప్రసరిస్తాయి. అన్ని కణానికి ఎంత మోతాదులో శక్తి కావాలో ఎంత మోతాదులో అవసరం లేదు అనే దాన్ని బట్టి సో లోపలికి వెలుపలికి శక్తి అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్లాస్మా పొర అనేది చాలా మృదువైనది, అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ తో నిర్మితమై ఉంటుంది. సో ఈ ప్లాస్మా పొర దేనికి తయారవుతుందంటే ప్రోటీన్స్ తోను అలాగే కొన్ని రకాల లిపిడ్స్ అంటే కొవ్వు పదార్థాలు అన్నమాట. కొవ్వు పదార్థాలు మరియు ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది ప్లాస్మా పొర. కణత్వచానికి ఉండేటువంటి సాగే గుణం వల్ల అది కణానికి వెలుపగల ఆహారాన్ని ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది. సో దీనికి సాగే గుణం ఉంటుంది అనమాట. కొంచెం ఎక్స్పాండ్ అయ్యే గుణం వల్ల అది కణానికి వెలుపల ఏదైనా కనుక ఆహార పదార్థాలు కానీ ఇతర పదార్థాలు వచ్చినప్పుడు దాన్ని చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి శ్వాసక్రియలో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆక్సిజన్ అనేది కణం కాడికి వచ్చింది అనుకోండి, ఈ యొక్క ప్లాస్మా పొర ఏం చేస్తుంది, ఈ కణత్వచం ఏం చేస్తుంది, ఆక్సిజన్ ని గ్రహించేస్తుంది లోపలికి. అలాగే ఆహారం తీసుకున్నాము, ఆహారం నుంచి వచ్చినటువంటి శక్తిని కూడా ఇది గ్రహించి లోపలికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియను ఎండోసైటోసిస్ అని పిలుస్తారు. అమీబా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది. సో అమీబా తీసుకున్నటువంటి ఆహారం విధానం ఎటువంటిది అంటే ఎండోసైటోసిస్ అన్నమాట. ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉంటుంది, అంటే పోరస్, అంటే కొంచెం పోరస్ అంటే బొక్కలుగా ఉంటుంది అనమాట. సో దాన్ని పోరస్ అని పిలుస్తారు. జంతు కణం చుట్టూ కూడా ప్లాస్మా పొర ఉంటుంది. వృక్ష కణం దీనితో పాటుగా కణకవచం అనేటువంటి మరో పొర ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు రైల్వే ఎగ్జామ్స్ లో అడిగిన కోసం అంటే కింది వాటిలో జంతువులలో ఉండి మొక్కలలో ఉండి జంతువులలో లేనిది అని అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో జంతువులలో కేవలం ప్లాస్మా పొరే ఉంటుంది జంతు కణం చుట్టూ. అదే వృక్ష కణంలో ఆ ప్లాస్మా పొరతో పాటుగా దానికి ఇంకా అదనంగా కణకవచం అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ కణకవచం యొక్క ఉపయోగం అనేది ఇదే చాప్టర్ లో ఇన్ డీటెయిల్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సాధారణంగా కణం బాహ్య అంచును ప్లాస్మా పొర లేదా కణత్వచం అంటారు. ఇది మనకు ఆల్రెడీ చెప్పుకున్న పాయింటే. కణం యొక్క సమతా స్థితి నిర్వహణలో ప్లాస్మా పొర అనేది ప్రధాన బాధ్యత వహిస్తుంది. సో కణం అనేది సమతా స్థితి అంటే ఈక్వలిబ్రియం గా ఉండాలి. సో దానికి ఏంటంటే మెయిన్ గా ప్లాస్మా పొరని ప్రధాన బాధ్యత వహిస్తుంది. ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఈ పొర అన్ని పదార్థాలను తన గుండా పోనివ్వదు. సో దీనికి ఏంటంటే అన్ని పదార్థాలు పంపిస్తారంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి విష పదార్థాలను పంపిస్తారంటే అట్లాంటి పంపిదు అనమాట. సో దానికి ఏదైతే శరీరానికి అవసరమైన 5 వారికి మాత్రమే పంపించేది, ఈ అవసరం ఏంటంటే తన కణంలోకి పంపించదు అనమాట. కేవలం ద్రావణ అణువులు సాల్వెంట్ మాత్రమే పంపి ద్రావితపు అణువులను సొల్యూట్ ను పంపించదు. సో ద్రావణపు అణువులను మాత్రమే పంపి ద్రావితపు అణువులను
లోపల పంపించదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ రైల్వే మన 2022 బిట్లు అడిగినాడు అనమాట. కేవలం ఇది సాల్వెంట్ అణువులను మాత్రమే పంపి ద్రావితపు అణువులను పంపించదు. కావున ప్లాస్మా పొరను విచక్షణ స్థరం అని పిలుస్తారు. అంటే దీనికి ఒక విచక్షణ ఉంటుంది, ఏది పంపించాలి ఏది పంపించాలి అనేటువంటి విచక్షణ కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని సెమీ పెరిమేబుల్ మెంబ్రేన్ అని పిలుస్తారు. సో పర్మియబుల్ మెంబ్రేన్ అని పిలుస్తారు, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పిలుస్తారు, సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కణము మరియు బాహ్య పరిసరాల మధ్య జరిగేటువంటి పదార్థాల వినిమయాన్ని నియంత్రించడము ప్లాస్మా పొర యొక్క మరి ఒక ప్రత్యేకమైన లక్ష్యము. సో కణానికి చుట్టూ ఉన్నటువంటి బాహ్య పరిసరాలు ఉంటాయి కదా, వాటి మధ్య జరిగేటువంటి పదార్థాల వినిమయం ఏంటండి? కణానికి అవసరమైన పదార్థాలు బాహ్య వాతావరణం నుంచి తీసుకుంటుంది, అదే మళ్ళీ తనలో ఉన్నటువంటి పెద్ద పదార్థాలను తిరిగి బాహ్య పరిసరాలకు పంపిస్తుంది. సో ఇలా చేయడం అనేది ప్లాస్మా పొర యొక్క ప్రత్యేకమైన లక్షణం అన్నమాట.